హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యాస్ కుకరీ. ఈరోజు మన వీడియోలో రెసిపీ టెంపుల్ స్టైల్ పులిహోర. ఏ టిప్స్తో ఇంట్లోనే మనం టెంపుల్ స్టైల్ టేస్ట్తో ఈజీగా పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దామండి. దీనికోసం నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. కుక్కర్లో రైస్ వేసుకుని దాంతోపాటే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా శనగపప్పును కూడా వేసుకుని బాగా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. శనగపప్పు ఇలా కుక్కర్లో వేసి ఉడికించడం వల్ల మనకి పులిహోరకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఈ రకంగా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు వాష్ చేసిన బియ్యంలో 1:2 రేషియోలో వాటర్ వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనం 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత మనకి అన్నం ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్నం ఇలా వేయంగానే కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుందండి. ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు ఇందులో వేసుకుని తర్వాత చింతపండు పులుసులో కొంచెం వేసుకుంటే రుచిగా ఉంటుంది. నేనైతే అన్నంలోనే వేసేసాను. మనం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ వేడి అన్నంలోనే కొద్దిగా ఒక 2 రెమ్మల దాకా ఫ్రెష్ కరివేపాకును వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ కరివేపాకు ఇలా వేడన్నంలో వేస్తే మంచిగా మగ్గి స్మెల్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక బాండీలో ఒక 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అండ్ ఒక 4-5 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళని మనం వేగించుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగించిన తర్వాత మిరపకాయలు వేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయండి. మిరపకాయలు తొందరగా వేగిపోతాయి కాబట్టి ముందరే వేస్తే బాగా నల్లగా మాడిపోతాయి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత వేసుకుంటే ముందరగా మిరపకాయలు తీయాల్సిన అవసరం ఉండదు. ఇలా తీయకుండా చింతపండులో 1 నిమిషం పాటు వీటిని వేగించుకుంటే రుచి చాలా బాగుంటుందండి. ఇలా మిరపకాయలు కూడా చక్కగా వేగి ఆవాలు చిటపటలాడిన తర్వాత దీనిలో ఒక 20 దాకా పచ్చిమిర్చిని మీడియం కారం ఉన్నవి కట్ చేసుకున్నాను. అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకును కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేగించుకోవాలి. పచ్చిమిరపకాయలు పైన తెల్లగా వచ్చేలాగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. స్కిప్ చేయకుండా వేయాలి. ఇంగువ కూడా ఒక 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత 1 కేజీ బియ్యానికి ఒక 100 గ్రాముల దాకా చింతపండుని మనం ముందరగానే నానబెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 100 గ్రాముల చింతపండు ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. వేడి నీళ్ళు పోసుకుని ముందరగానే ఒకసారి ఉడికిచ్చేసుకుని బాగా పల్ప్ తీసేసుకుంటే మనకి యూజ్ చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. ముందరగానే గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసేసుకుని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఉడికిన చింతపండుని ఎక్కువగా మగ్గిస్తే మట్టి వాసన వస్తుందండి. సో ఇలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత కొద్దిగా బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి. అండ్ ఫైనల్గా దీనిలో ఆవాలు, మెంతులు కలిపి వేయించిన పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే మనకి టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. సో ఆవాలు, మెంతులు పోర్షన్ అవసరం లేదు. ఆవాలు ఎక్కువగా వేయకూడదండి, కొంచెం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులకి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఎర్రగా వేగేదాకా వేగించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ని మనం రైస్లో వేసేసుకుని పులిహోరని బాగా మిక్స్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా టెంపుల్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పులిహోర రెసిపీని మీరు కూడా ఈ స్టైల్లో ఈ దసరాల్లో ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీ ఒపీనియన్ ఏంటో, మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.